డాక్టర్ గారు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతామని, పాపం చేస్తే నరకానికి పోతామని ఆస్తికుల్లో ఓ గట్టి నమ్మకం ఉంది. ఈ విషయం గురించి మీరేమంటారు? చూడమ్మా, మనం ఇవాళ చెప్పుకున్నాం రీజనింగ్, లాజికల్ థింకింగ్ అని. రీజనింగ్ ప్రకారంగా రాజంగత ప్రకారం చూస్తే అసలు స్వర్గాలు నరకాలు ఉన్నాయా? అసలు దేవుడు, ఆత్మ, పరమాత్మ అసలు ఉన్నాయా? అసలు ఏమైనా టెస్ట్కి నిలబడతాయా? అవి కేవలం నమ్మకాలు, అర్థం పర్థలే నమ్మకాలు, మూఢ నమ్మకాలు. అవి ఈ స్వర్గ నరకాలు అన్నీ కూడా అవే మూఢనమ్మకాలు. ఇవన్నీ కట్టుకథలు. స్వర్గం లేదు, నరకం లేదు. ఇప్పుడు మనకి స్పేస్ సైన్స్ ఎంతో చూస్తుంది. విశ్వం విస్తరిస్తోంది. ఎక్కడ స్వర్గం చెప్పు? ఇంత వెళ్తుంది. ఏ సైంటిస్ట్ అయినా స్పేస్ సైంటిస్టు ఇక్కడ స్వర్గం ఉందని పాయింట్ అవుట్ చేయగలుగుతున్నాడా? ఇక్కడ నరకం ఉందని పాయింట్ చేస్తున్నాడా? ఎక్కడ ఏ చోటైనా నీకు ఉంది? అసలు విశ్వం అలా విస్తరించుకుని వెళ్తుంది. ఎక్కడ కనబడింది ఇంతవరకు? మనం ఎక్కడెక్కడో తెలుసుకోకుండా కోటాన మైలు దూరంలో ఉన్నా మనం చూస్తున్నాం. అంటే దీంట్లో ఎక్కడైనా కనబడుతుందా? ఏమిటి? మూఢనమ్మకాలు కాకపోతే మరేంటి? కానీ కట్టుకథలు చల్లేసి జనాల్ని ఫూల్స్ చేసేసి బుర్రలేని వాళ్ళ కింద చేసి ఇంతకాలం ఆడిస్తూ వచ్చారు. అంచేత తెలుసుకున్నాం అసలు ఈ స్వర్గం నరకం అనేది. పుణ్యం చేసినవాడు స్వర్గానికి వెళతాడని, పాపాలు చేసినవాడు నరకానికి వెళతాడని అనుభవిస్తాడు. దేవుడి విశ్వానికి ఆవలు ఉంటాడు. విశ్వానికి ఆవలే ఉంది? అసలు శూన్యం ఉంది, ఆవలే లేదు. అసలు శూన్యం కూడా లేదు. విశ్వం విస్తరిస్తుంది అంతే. అలా వెళ్తుంది కదా, అంతే. ఎంత మేరకు అది వెళ్తుందో అది అంతవరకే ఉన్నట్లు అంతే. తర్వాత ఏం లేదు. విశ్వం విస్తరిస్తుంది. ఈ విశ్వానికి ఆవలు ఉంటాడంటారు. స్వర్గ నరకాలు విశ్వానికి ఆవలు ఉంటాయంటారు. ఈ విశ్వానికి అసలు ఆవల అనేది ఏమీ లేదు. ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఎక్కడ విశ్వానికి ఆవల అనేది ఇంతవరకు ఎవరు కాదు. అంటే ఇది అంతు పట్టదు అంటారు. అర్థం లేవని. దేవుణ్ణి పరలోకవాసి అని, పరలోకం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. పరలోకవాసి అంటారు. సార్ పరలోకం ఎక్కడుంది? అన్నీ ఊహాగానాలే. ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఈ విశ్వం లక్షల కోట్ల కాంతి సంవత్సరాలు దూరంగా విస్తరించి ఉంది, విస్తరిస్తూనే ఉంది. స్వర్గం నరకం అనే ఒట్టి కల్పితాలు. అవి ఏం లేవు అసలు, ఒట్టి కల్పితాలు. ఆ రోజు రాశారు అంతే. అలాగే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అయితే స్వర్గానికి ఇంద్రుడు అధిపతి, నరకానికి యముడు అధిపతి. వీళ్ళిద్దరికీ భార్యలు కూడా ఉన్నారమ్మా. వీళ్ళు కథలు సృష్టించారు కదా. ఇంద్రుడికి ఒక భార్య, యముడికి ఒక భార్య. స్వర్గానికి వచ్చిన ఆత్మల్ని సుఖ సంతోషాల్లో తేలిపోయేటు చేయడానికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసలు నాట్యం చేస్తుంటారమ్మా. మరి నా తెలియక అడుగుతాను, మరి ఆడవాళ్ళకి మరి మరి మనవది ఉంటాడా? ఆడేది వీళ్ళకి రంభ, ఊరసి, తిలోత్తమ వీళ్ళ ఉన్నవాడు ఉంటాడు. మరి ఆడవాళ్ళకి ఉండదా? అది ఎవడు చెప్పడు. ఎందుకంటే అలా పిచ్చి పని చేస్తే చెప్పు తీసి కొడుతుందని ఆ మొక్కలు చెప్పరు. రంభ, ఊరసి, మేనక, తిలోత్తమ అప్సరసలు నాట్యం చేస్తుంటారు. ఇంద్రుని భార్య తమ సింహాసనంలో కూర్చొని తిలకిస్తూ ఉంటారు. వీళ్ళు డ్యాన్సులే. స్వర్గానికి చేరిన ఆత్మలు అప్సరసల సొగసులు చూస్తూ చొంగలు కార్చుకుంటూ ఉంటారు. ఆత్మలు దొరకరుగా పాపం తేలిక ఆత్మ అప్సర మేనక దొరుకుతారా? చొంగ కార్చుకుంటుకుంటారు. మరి ఆడవారి ఆత్మలు స్వర్గానికి చేరవా? మరి అంత మగాళ్ళ గురించి మా అప్సర, రంభ, ఊరసి, మేనక, తిలోత్తమ చూతారు. కానీ ఆడవారి ఆత్మల గురించి వాటికి ఎవరు అక్కడ మన్మధుడి గురించి ఇప్పుడు చెప్పరేంటి? ఎక్కడ ఎన్ని కథలు, ఎన్ని పురాణ గాథలు ఉన్నాయి. ఒక్కడ చెప్పడేంటి? ఆడవాళ్ళు మరి ఆడవాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. మగవాళ్ళ సమానంగా మగవాళ్ళ సమానంగా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆత్మలు ఏమవుతాయి? అది స్వర్గానికి కదా. అంటే తిసుగు స్వర్గంలో ఏలాడుతుంటాయి. ఇవి ఎందుకు ఆడాలి? వాళ్ళు చేసేంత పూజలు, వాళ్ళు చేసే ఇవన్నీ ఎవరు చేయరు అసలు. ఆడవాళ్ళు చేసేంత మగవాడు కూడా చేయడు, ఆడవాళ్ళు చేస్తారు. మరి అవి ఏమవుతాయి? ఆత్మలు అన్నీ స్వర్గానికి పోవాలి కదా. ఏవి అక్కడ ఏముండవు.
మరి ఆత్మకి లేదా ఆత్మకి ఆడమ్మగా తేడా ఉండదా? లేదా వీళ్ళు ఏం చేయాలంటే ఇక ఆడమ్మగా తేడా ఉండదు, చచ్చిపోయాక మా ఆడ ఆత్మ కూడా మగ ఆత్మ కింద అయిపోతుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్. కథలు చెప్పుకోవడానికి ఏముంది? చనిపోయాక ఆడాత్మ మగాడు, అంటే మగవాడు పురుషాధిక సమాజం కదా, అంచేత ఆడాత్మ కూడా మగ ఆత్మ కింద మారిపోతుంది. డామినేషన్. మగాడు ఏం చేశాడంటే తను లాగేసుకుంటుంది అన్నమాట, మగాడి కింద మార్చేస్తుంది అనమాట. ఆత్మ లేని మగజాతి చెందేనా తెలుసుకోవాలి. మరి ఇవన్నీ ప్రశ్నించాలి. ఊరికే బ్లైండ్గా కానీ ఇలా ఎవరిని అన్నవాడు స్వర్గం నరకం అన్నవాడు ఈ ఆత్మ అన్నవాడు ఆడాత్మలు ఏంటి అవుతాయి అసలు? ఎవడైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? స్వర్గప్రాప్తి రాయడం మాత్రం స్వర్గస్థులయ్యారు. ఆడవాళ్ళకి అదే ముక్క రాస్తారు, స్వర్గస్థులయ్యారు. మొగాళ్ళకి స్వర్గస్థులయ్యారు అంటారు. మరి స్వర్గానికి వెళ్ళిన ఆడవాళ్ళకి ఏమిటి? మరి అక్కడ చచ్చిపోయిన ముగ్గురు ఉంటాడు, వాడేమో రంబని ఊరసం సొంగ కాచుకుంటూ కూర్చుంటాడు. ఇది చూసి కోపం రాదు దీనికి. తన ముగ్గురు చూసాక మగుడు ఉన్నాడు, ఇది వెళ్ళింది చచ్చిపోయింది, తర్వాత మూడు చచ్చిపోయి వెళ్ళింది. మరి ఇది కూడా ఏమవుతుంది? లేదా ఇది కూడా మగాడైపోతుంది అట్లాగా. అసలు అంటే ఎంత అప్సెడ్గా ఉంటాయి కావన్నీ కల్పనలు. మరి ఎందుకంటే స్వర్గంలో మగాత్మలు అప్సరస్ను చూసి ముచ్చటపోతూ ఉంటే, చొంగలు కాచుకుని ఉంటే, స్త్రీ ఆత్మల విషయంలో కూడా మరి తీసుకోవాలి కదా లెక్క. అంతా మరీ లెక్క లేకుండా చేయడం ఇదంతాను. మనిషి దేవుణ్ణి ఊహించుకున్నాడు కనుక మగవాడిగా ఊహించుకున్నాడు. మనిషి ఊహించుకుంటే మగవాడు ఊహించుకున్నాడు. పురుషాగే సమాజం కనుక స్వర్గంలో కూడా మగవానికే ప్రాధాన్యత ఉందమ్మా, ఆడవాళ్ళకి ప్రాధాన్యత లేదు. పిటి ఆడదానికి ఇక్కడే కాదు అక్కడ కూడా లేదు స్వర్గంలో. ఎంత ఘోరం చూడు. మరి ఆడవాళ్ళ ఆత్మలు ఏమైపోతాయి ఇలా ఆలోచిస్తూ ఉంటే? స్వర్గం నరకానికి ఎంత కల్పితాలు అర్థం చేసుకోవచ్చు మనం. ఇక నరకం విషయం తీసుకుంటే అక్కడ పెద్ద పెద్ద కూరలు ఉన్న యమకింకర్లు ఉంటారు. ఎంత ఏను కూడా ఉండవు అంత కూరలు. మరుగుతున్న నూనె బాణీలు, ఎర్రగా కాలిన కడ్డీలు, కొరడా దెబ్బలు, ఆహాకారాలు, చాలా భయంకరంగా చిత్రంగా ఉంటుంది. మరి స్వర్గం నరకం ఒకటే ఉన్నాయా? లేక ఏ మతానికి ఆ మతానికి చెందిన స్వర్గాలు నరకాలు వేరుగా ఉన్నాయా? మరి అక్కడ కూడా దుర్మార్గాలు చేసేవాళ్ళు ఉన్నారు తక్కిన మతాల్లో కూడా, వాళ్ళు వేరేరుగా ఉన్నాయా? అక్కడ సుఖాలు వేరేరుగా ఉంటాయా? ఇక్కడ ఇలా ఉంటే ఇంద్రుడు హారాలు యమకింకరులు ఉంటే అక్కడ ఎలా ఉంటాయని. ఖురాన్ ప్రకారంగా స్వర్గంలో పుణ్యాత్ములకు మంచి ఆహారం సిద్ధంగా ఉంటుందట. ఇక్కడ పాపం తిండి లేదు వాళ్ళకి. అక్కడ మాత్రం మంచి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు అన్నీ ఉంటాయి అక్కడ. ఫ్రైడ్ రైసు, ఈ జంక్ ఫుడ్డు రుచిగా మంచి రుచిగా ఉంటాయన్నమాట. చూడు, ఖురాన్ ప్రకారంగా స్వర్గంలో పుణ్యాత్ములకు అందరూ కూడా పుణ్యాత్మ మంచి ఆహారం సిద్ధంగా ఉంటుందంట. అక్కడ కుర్చీలపై ఎదురుగా కూర్చుంటారట. కుర్చీలే ఉండాలి. మరి అక్కడ తాగినంత మద్యం వాళ్ళకి ఇస్తారట. అక్కడ స్వర్గంలో వాళ్ళకి తాగినంత మద్యం. మరి ఆడవాళ్ళకి ఏమిస్తారో పుట్టిన ప్రాంతం బట్టి వారి ఆచారాల సంప్రదాయం బట్టి వాళ్ళ మత గ్రంథాల్లో అలా రాసింది. స్వర్గ నరకాలని వేరువేరుగా ఉన్నప్పుడు దేవుళ్ళు కూడా వేరుగా ఉండాలి కదా. అంటే దేవుళ్ళ మధ్య కూడా కాంపిటీషన్, దేవుడు కూడా కాంపిటీషన్ ఉంది. వాళ్ళకి పూర్తి పవర్ లేదు. వాడి మీద వాడు ఇంకోటి ఉన్నాడు, వీడి మీద ఇంకోటి ఉంటాడు. మరి దానిచే దేవుడు సర్వశక్తివంతుడు అంట కదా. కాదు, వాడికి ఒకడు ఉన్నాడు ఆల్రెడీ. వాడికి మూడు ఉన్నాడు, దేవుడికి ఒక మూడు ఉన్నాడు ఉంటాడు. వాడు సర్వశక్తిని ఏమవుతాడు? వాడు పవర్ నిలబెట్టుకోవాలి. లేకపోతే వాడు పవర్ లేదు, చచ్చిపోయి వాడికి ఇదైపోతుంది. వాడు పవర్ నిలబెట్టుకొని కృషి చేయాలి. మరి వాళ్ళకి పూర్తి పవర్ లేదు. వాళ్ళకి పవర్ కొంత కట్ అయినట్లే. ఎందుకంటే ఇంకో ముస్లిం మతం వాళ్ళు, క్రిస్టియానిటీ వాళ్ళు, ఇంకో జురాస్ట్రీ వాళ్ళు, వీళ్ళంతా తలగ స్వర్గం, తలగ నరకం, వాళ్ళకి దేవుడు, వాళ్ళకి ఇది ఇవన్నీ ఉంటాయి. ఆ దేవుళ్ళ మధ్య కూడా కాంపిటీషనే. మరి కొందరు ఈ సృష్టికి ఒకళ్ళే దేవుళ్ళు అంటారు కదా. మరి కొందరు ఈ సృష్టికి అంతా ఒకటే దేవుడు అంటారు. మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఒకటే దేవుడు ఎలా అవుతాడు? ఏ దేవుడు గొప్పోడు? ఎవరు దేవుడు గొప్పోడు? అంటే అక్కడ స్వర్గంలో ఎక్కువ మంది ఉంటే మా హిందూ మతం వాళ్ళ దేవుడు గొప్ప, లేదా ఇంకో దాంట్లో ఇంకో ముస్లిం దాంట్లో వాళ్ళు గొప్ప. ఎవడు గొప్ప? ఎక్కువ మంది అక్కడ ఉంటే వాడు గొప్పవాడు అవుతాడు. మరి స్వర్గంలో సుఖం ఉందా అంటే అక్కడ దొరికే సుఖాలు బట్టి మతం మాత్రం సరిపోతుంది.
అంచేత చచ్చిపోయి స్వర్గంలో ఊరసి మోన మేనక తిలోత్తమ రంభ వీళ్ళందరూ ఉంటారు కనుక చచ్చిపోయే ముందు మతం మారిపోయారు అనుకో శుభ్రంగా రంభలు ఊరసులు మేనకలు వస్తారు. ఈ ఖురాన్ ప్రకారం చూసినట్టయితే రంభలు ఊరసులు లేరు. ఎందుకు పూర్తి వస్తుంది వాళ్ళకి మంచి అది కూడా కొద్దిమందికే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలు తక్కిన లేదు. ఎవరికి ఇస్తారు ఏది మంచి పుణ్యాతులు ఇస్తారు. తక్కిన వాళ్ళని మళ్ళీ అక్కడ కూడా కడుపు మార్చుకో ఇక్కడ కడుపు మార్చుకుని అక్కడ కడుపు మార్చుకోవాల్సిందే. అది మతం పడితే కావాలి. హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలో మారితే మద్యం మత్తులు బాగా దూగపడతాయి. స్వర్గం నరకం అనేది కేవలం కల్పితాలమ్మా. వాటి నమ్మకం కేవలం మూఢనమ్మకంకే లేదు. ఇలా అదే రీజనింగ్ లాజికల్ థింకింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఈ చెప్పిన గ్రంథాల్లో ఈ ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన కథలన్నీ ఎంత కల్పిలాద కలుస్తాయి. స్వర్గస్థులైనారు అని రాస్తారు చనిపోతే. ఈ రంగా స్వర్గస్థులు ఏంటి అయిపోయింది అంతే. అక్కడ ప్రాణం పోయింది అయిపోయింది అంతేకి స్వర్గస్థులు ఏంటి స్వర్గం లేదు. స్వర్గస్థులయ్యారు. నరకస్తులు ఎవరు మరి నరకాలు ఉన్నాయి కదా. అందరు స్వర్గస్థులు అయ్యారని కూడా నరకానికి పోవచ్చు కదా వాళ్ళు. ఎలా చెప్పావు నువ్వు? అక్కడే తప్పైపోయింది. నరకస్తులయ్యారు స్వర్గస్థులయ్యారు కూడా నరకస్తులయ్యారు కూడా రాసుకోవాలి. అంచేత ఇవన్నీ పెట్టి కలుపుతారు కొద్దిగా. అందుకనే రీజన్ అండ్ లాజికల్ థింకింగ్ అనే ప్రతి వ్యక్తిలో ఉండాలి. లేకపోతే ఇలాగే మూఢంగా నమ్మి మూఢ కథలు చెప్పుకుంటూ మూఢంగా నమ్ముతూ అలా కూర్చుంటాం. ఇక అంతకంటే ఏం లేదు. అది స్వర్గాలు నరకాలు అంటూ లేవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.